పెళ్లి తర్వాత అరకు వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడికే వచ్చేస్తారా? కొన్నాళ్ళు అరకులోనే ఉండాలనుకుంటున్నాను. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. పొరపాటున ఆ పని చేయకండి. ఆ కొన్నాళ్లు కాస్త జీవితాంతం అయిపోతుందేమో. ఎస్టేట్ నుంచి వెళ్ళొచ్చినప్పటి నుంచి తన మనసంతా అక్కడే. ఆ ఎస్టేట్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా కూడా అక్కడే ఉంది. అవును ధ్రువ, నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? నేనెవరిని పిలవలేదు, ఒక్క విపుల్ని తప్ప. తను కూడా కాసేపట్లో వచ్చేస్తాడు. పంతులు గారు, మీ ఫొటోస్ దిగొచ్చా? దిగండమ్మా. ఆంటీ, మనకు కూడా ఫోటో దిగుదాం రండి. డాడీ, మీరు కూడా రండి. మల్లిక, నందితతో దిగుదాం. పదమ్మా. నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ కూలి పిల్ల ఈ ఇంటి కోడలు కాలేదని. ఒకవేళ ధ్రువ సార్ గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకుంటే వాళ్లతో ఒక ఫోటో దిగి మంచి భోజనం చేసి వెళ్ళిపోతాను. ధ్రువ సార్ పెళ్లి గ్రీష్మ మేడంతోనే జరుగుతుంది. కానీ నువ్వనుకున్నట్టుగా ధ్రువ సార్ సంతోషంగా లేరు వసుంధరా. ధ్రువ, నవ్వు. స్మైల్ చేయి ధ్రువ. ఆపండి సార్, ఆపండి. లోపలికి వెళ్ళాలి. వెళ్ళకూడదండి. లోపలికి వెళ్ళనివ్వరండి. విపుల్, చెప్పరా. ధ్రువ గేట్ దగ్గర ఆపేశారా? ఏంటి, గేటు దగ్గర ఆపేశారా? అవునరా. ఏమైందిరా? అమ్మా, మనం విఐపీస్ నేమ్ పిలవలేదు కదా, గేటు దగ్గర ఎందుకు అంత సెక్యూరిటీ? నీ ఫ్రెండ్ వచ్చాడా? అతన్ని ఎలో చేయమని సెక్యూరిటీకి చెప్తాను. టీనా, ధ్రువ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, గేట్ దగ్గర ఉన్న లోపల పంపించు. అలాగే మేడం. ఆ కార్ని పంపించు. అలాగే మేడం. సరే, నువ్వు వెళ్ళి గేట్ తీరా. వెళ్ళండి సార్. అమ్మా, ఇక లగ్నపత్రిక చదవమంటారా? అలాగే పంతులు గారు.
ఓం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే జులై మాసే సప్తమి తిథి శనివాసరే తేదీ 27/8/2025 తారీఖున పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున మా ఏకైక పుత్రుడు చిరంజీవి ధ్రువ ప్రతాప్కు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరనిచ్చి పంతులు గారు ఏం చదువుతున్నారు మీరు? అమ్మా ఇందులో అదే రాసుందమ్మా. అదెలా రాసుంటుంది? నేనిచ్చింది ఇది కాదు కదా. మీరు ఇవ్వకపోతే నా దగ్గరికి ఎలా వస్తుందమ్మా? నేనిస్తే వస్తుంది. ధ్రువ, ఇది నువ్వు తమాషా చేయాల్సిన విషయం కాదు. తమాషా ఎవరు చేశారో ఇప్పుడే తేలుస్తాను. రే విపుల్, వెళ్ళి వసుంధరని తీసుకురా. వసుంధరా రా. మీరు ఆపేసినట్టున్నారు. మిగతాది చదవండి పంతులు గారు. సరే సరే, నేనే చదువుతాను. రాయించాను కదా, నాకు గుర్తుందిలే. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ప్రతాప్ మల్లికల ఏకైక పుత్రుడికి అరకు వాస్తవ్యులైన లేటు శంకరయ్య ఏకైక కుమార్తె వసుంధరని ఇచ్చి పెళ్లి చేయడానికి ఈ నెల 27వ తారీఖున ముహూర్తం నిశ్చయించబడింది. ఏం పంతులు గారు, కరెక్ట్గానే చెప్పానా? శుభస్య శీఘ్రం. ఆ వీడియో చూపించే మనందరినీ గ్రీష్మ ఫూల్ని చేసింది. నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను.
ఆ వీడియో వసుంధర కేవలం మునిస్వామి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ధైర్యం కూడగట్టుకుని తనని తాను కాపాడుకోవడానికి మాత్రమే చెప్పింది. కథ ఇంకా అవ్వలేదు. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. ఇప్పటిదాకా జరిగిన కథ నీకు తెలుసు కదా. స్కెచ్ నీది కాబట్టి ఇప్పుడు ఆ దేవుడి స్కెచ్ ఏంటో తెలుసుకుంటావా? వసుంధర నన్ను ఎలా కలిసిందో నీకు తెలియాలి కదా. నేను ఎస్టేట్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను, నీకు గుర్తుందా? తర్వాత ఆ ఎస్టేట్కి వెళ్ళాను. కానీ అక్కడ వసుంధర గురించి ప్రశ్నలే నన్ను వెంటాడాయి. తిరిగి మళ్ళీ వైజాగ్కి స్టార్ట్ అయ్యాను. ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు వసుంధర? ఏమైపోయావు? అసలు ఆ వీడియో ఏంటి? ఇదంతా నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి కనిపించి ఇది అబద్ధం అని చెప్పు, లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఛ! అన్నా, కారాపండి. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం. ధ్రువ సార్, ఒడ్డున నావను చూసి సార్. నీరవులా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం. ఎన్నాళ్ళు వసు, వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు. నీకోసం వేచుండే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి. చూడు వసుంధర, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? ఇంత జరిగినా కనీసం నాకు ఒక్క ఫోన్ అయినా ఎందుకు చేయలేదు? ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. ఏం చెప్పుంటారో, మీరు ఎలా దాన్ని తీసుకుని ఉంటారో ఏమీ తెలీదు. వచ్చాక మీకంతా వివరంగా చెప్దామనుకున్నాను, అంతే. వాళ్ళే సార్ నన్ను కాపాడి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి, మీ సహాయం మేము ఈ జన్మలో మర్చిపోలేం. వసుంధర వల్లే మా పాప ప్రాణాలు దక్కాయి. నిన్ను కలిసిన సంతోషం వల్ల ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మా పాప బ్రెయిన్లో ఉన్న గడ్డ కరిగిందంట, ఇక ఏ భయం లేదన్నారు. చాలా మంచి వార్త చెప్పారు. నా బంగారు తల్లి జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి.
వసుంధరాని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఇక మేము వెళ్ళొస్తాం వసుంధరా. సార్, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వసుంధరా, నీ విషయంలో నా మనసేం చెప్పిందో అదే నిజమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను నేను ఎంత నమ్మానో నువ్వు నన్ను అంతే నమ్మావు. చాలా థ్యాంక్స్ వసుంధరా. నువ్వు స్ట్రైట్గా ఎస్టేట్లో వాళ్ళని కలిసుంటే వాళ్ళకి నా మొహం కూడా చూపించగలిగేవాణ్ణి కాదు. నా దగ్గర డ్రామాలు మొదలుపెట్టావు. పెళ్లికి ఒప్పుకుంటున్నాను, అంతా నీ ఇష్టమని పచ్చి అబద్ధాలాడావు. నిన్ను నమ్మి నాకు కావలసిన వాళ్ళందరికీ గ్రీష్మతో పెళ్లి అని చెప్పాను. రాజీవ్ ఇంటికి వెళ్ళినా మళ్ళీ నా కొడుకు మోసం చెయ్యడు అని హామీ ఇచ్చాను. ఎన్నిసార్లు నీ వల్ల ఒక ఆడపిల్ల తండ్రి కుమిలిపోవాలి? ఎన్నిసార్లు అతని ముందు నేను తలదించుకోవాలి? చెప్పరా, చెప్పు. వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పు. నేను చేసిన తప్పుకి రాజీవ్ అంకుల్ ఏ శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేస్తానమ్మా. మాటలు బాగానే చెప్తున్నావు. గ్రీష్మ జీవితం ఏం చేస్తావో అది చెప్పు. నేను తనని ప్రేమించలేదమ్మా. కేవలం గ్రీష్మ మాత్రమే నన్ను ఇష్టపడింది. నాకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నా నేను తనతో సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని గుర్తుపెట్టుకో. నువ్వు ధ్రువని ప్రేమించావా? చెప్పు. తనని మనస్ఫూర్తిగా ఇష్టపడే ఇక్కడికొచ్చావా, లేకపోతే ఎస్టేట్లో మీ నాన్నకిచ్చిన మాట కోసం ఇక్కడికొచ్చావా? వాళ్ళ నాన్న మాటకి కట్టుబడి ఇక్కడికి వచ్చిందమ్మా. మరి తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. ఇంత దూరం వచ్చాక నేను గ్రీష్మని వదల్లేను.
నా సమాధానం కూడా అదే అయితే ఇంత దూరం వచ్చాక నేను కూడా వసుంధరని వదల్లేనమ్మా. గ్రీష్మ విషయం ఇప్పుడు బయటపెట్టడం నేను చేసిన తప్పు కావచ్చమ్మా. కానీ వసుంధరని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం తప్పు కాదమ్మా. అయితే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు ఈ వసుంధరే ముఖ్యమనుకుంటే ఈ ఇంట్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నీకు చోటు లేదు. ఇది మల్లికా ప్రతాప్ నిర్ణయం. అమ్మా, ఒక్క నిమిషం. నీ నిర్ణయం చెప్పావు కదా, ఇప్పుడు నా నిర్ణయం కూడా విను. ఈ పెళ్లి పత్రికలో ఉన్నట్టు ఈ నెల 27వ తేదీన ఇదే ఆడిటోరియంలో నేను వసుంధరని పెళ్లి చేసుకుంటున్నాను. ఇది ధ్రువ ప్రతాప్ నిర్ణయం. సాయంత్రం 4 వరకు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. రా. మా పెళ్లి పత్రిక అత్తయ్య, నువ్వు మాతో ఉంటావని నాకు తెలుసు. దగ్గరికి రమ్మంటున్నారు. అత్తయ్య, నన్ను కలిసినప్పుడు కూడా వసుంధర ఏడవలేదు. నువ్వు దగ్గరికి తీసుకున్నాకే తనలో ఉన్న బాధ బయటకొచ్చింది. మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే
మనలో ఉన్న బాధ బయటకొస్తుంది. ఈ ఇంట్లో నేను తనకు ఆ నమ్మకం ఇవ్వకపోయినా నువ్విచ్చావత్తయ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వే జరిపించాలత్తయ్య. మమ్మల్ని ఆశీర్వదించు. అలా ఎప్పటికీ జరగదు. జరిగినా దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు ప్లాన్ ఉంది. నువ్వు కంగారు పడుకో. మీ నాన్నకి నువ్విచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. మీరు మా నాన్నకి అబద్ధం చెప్పారు. పెళ్లి గురించి అబద్ధం చెప్పారు సార్. మీ అమ్మగారితో మాట్లాడానని ఆవిడ ఒప్పుకున్నారని అబద్ధం చెప్పారు. లేదంటే ఆయన నన్ను ఈ ఇంటికి కోడల్ని చేయాలని పట్టుబట్టేవారు కాదేమో. ఇప్పుడు జరుగుతున్న విషయాలు మా నాన్న ఆత్మకి కూడా శాంతి కలిగించవు సార్. దయచేసి తిరిగి నన్ను ఎస్టేట్కి పంపించేయండి. గ్రీష్మా, 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 గ్రీష్మా. ఆంటీ, డాడీ వచ్చినట్టున్నారు. పద. గ్రీష్మా, గ్రీష్మా, గ్రీష్మా. ఏమైంది డాడీ? ఎందుకలా అరుస్తున్నారు? పద ఇంటికి వెళ్దాం. ఇంటికా? ఇప్పుడా? ఏ ఇంకా ఈ ఇంట్లోనే ఉంటావా? ఏ హక్కుతో ఉంటావు? నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా? డాడీ, నీకు ఈ డాడీ మాట అన్నా, ఈ డాడీ మాట అంటే గౌరవం అన్నా. పది ఇంటికి వెళ్దాం. నేను రాను. నా కోసం మల్లిక ఆంటీ తన కొడుకుతో యుద్ధం చేస్తోంది. ఆంటీని వదిలిపెట్టి నేను రాలేను. ఈ సమయంలో తనకి నా తోడు అవసరం. తోడా? దేనికి తోడు? వసుంధరని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఆ పిల్ల మనసు బంగారం. తనని మీరు నిప్పుల్లో తొయ్యాలని చూసినా అగ్ని ప్రవేశం చేసిన సీతలాగా పవిత్రంగా తిరిగొస్తుంది. మీరేమో ఆ బురద అంటించుకుంటున్నారు. అవును డాడీ, నేను బురదే, అది తామర పువ్వు. మరి నాతో మీకేంటి పని? మీ మానస పుత్రిక ఉంది కదా, వెళ్ళి దాన్ని ఇంట్లో పెట్టుకోండి. బేబీ అలా మాట్లాడుకో. అసలు ఎందుకు నీకు వసుంధర అంటే అంత ద్వేషం? ఇక్కడ జరుగుతున్నవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను కాదు డాడీ, నన్ను మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. మల్లిక, ఇంకా దానిలో ఆశలు రేపకు. ఇప్పుడు అది నన్ను బెదిరించడానికన్నా నిజంగానే తన ఇంట్లో నుంచి శవం అయ్యే బయటకు వస్తుందేమో.
అది నాకు భయంగా ఉంది. శిరీష ఉందా? లోపలున్నారు, వెళ్ళండి. ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి అనడం లేదు సార్. ఎవరు బాధపడకూడదని అంటున్నాను. నన్ను పంపించేయండి సార్. నాకు మీరేదైనా సహాయం చేయగలిగితే తిరిగి ఉద్యోగం ఇప్పించండి. అది చాలు. మీ పిఏగా కాకపోయినా రోజు కూలీగా అయినా సరే. వసుంధరా, ఈ మాట నీ నోట్లోంచి ఇదే ఆఖరిసారి అవ్వాలి. అమ్మ అన్న మాట కంటే నువ్వన్న మాటే ఎక్కువ బాధ కలిగించింది. అది కాదు సార్. నా జీవితంలో నేను ధైర్యంగా తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే. నువ్వు రాకముందు నేను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుగా తీసుకున్నాను, లేకపోతే తప్పక తీసుకున్నాను. అందుకే నాకు క్లారిటీ ఉండేది కాదు. కానీ నీ విషయంలో నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. నా జీవితంలో నీ విలువేంటి అనేది నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోవచ్చు. నేను చేసిన పనుల వల్ల నీకు నమ్మకం కుదురుండకపోవచ్చు. కానీ ఇక నీ చేయి వదలడం అంటే నేను చచ్చిపోయానని అర్థం. వసుంధరా, సార్, నేను నిన్నెప్పుడూ వేరుగా చూడలేదు వసుంధరా. నా ఉద్దేశంలో నేను అంటే మనిద్దరమని. నాకు నీతో మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. నేను చేసే ఈ యుద్ధం నీకోసం కాదు, నా కోసం. హోప్ యు అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి ఇలాంటి మాటలు నువ్వు అనకూడదు, నేను వినకూడదు. సరేనా? భాస్కర్ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. వసుంధరా, మాట్లాడు. మామయ్య. అమ్మా వసుంధరా, ఇక్కడ నీ గురించి వినకూడని విషయాలు చాలా విన్నామమ్మా. అక్కడ నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బాగానే ఉన్నాను మామయ్య. మీరు నా గురించి ఏమీ దిగులు పెట్టుకోకండి. నిజమేగా వసుంధరా? నువ్వు మా దగ్గరేం దాయడం లేదు కదమ్మా? గ్రీష్మని సార్ పెళ్లి చేసుకుంటున్నారని విన్నావమ్మా? అలా ఏం లేదు మామయ్య. ధ్రువ సార్ నా పక్కనే ఉన్నారు. మీకు మాటిచ్చినట్టే నన్నే పెళ్లి చేసుకుంటున్నారు. మీరు ఎవరి మాట పట్టించుకోవద్దు. అయినా నాకు మాత్రం ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు మామయ్య? నేను త్వరలో అక్కడికొచ్చి అన్ని వివరాలు చెప్తాను. మీరు దేన్ని నమ్మకండి. నేను బాగున్నాను, సరేనా? సరేనమ్మా, జాగ్రత్త. నేనుంటానమ్మా. నువ్వు నన్ను ఇంత మాదిరి మోసం చేయొచ్చా పొండట్టి?
నేను ఎంత విరహం అనుభవించానో తెలియవా? రేయ్ వదులు. ఏయ్! ఇంకా చాలు పోనీలే అని సున్నితంగా మాట్లాడుతుంటే గీర చూపిస్తున్నావేంటే? ఆంబోతుల్ని వంచిన చేతులే ఇవి. చూసావు కదా, ఆ వాచ్మెన్ని కొడితే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. నిన్ను అలాగే చేసి తీసుకెళ్ళా? రాయ్, అనవసరంగా మధ్యలోకి రాకో. అది నా పెళ్ళాం. ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్. రేయ్, చల్లని పెళ్లికి సర్టిఫికేట్ ఏంట్రా? రేయ్, ఎవర్రా నువ్వు? వసుంధరకి అసలైన మొగుణ్ణిరా. అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? చంపేస్తాను ఒక్కొక్కడిని. రేయ్, నువ్వు మొగుడువేంట్రా? మరి నువ్వెలా అయ్యావురా మొగుడివి? నలుగురిని కొడితే అయిపోతావా? అయితే తన కోసం 100 మందిని కొడతాను. వసుంధరకి మాటిచ్చాను, నేను చూసుకుంటానని. నీలాంటి వాళ్ళని తన కాలి గోరు కూడా ముట్టుకొనివ్వండ్రా. నిన్ను చంపేస్తాన్రా. ఇలాంటి వాటికి నేను భయపడనురా. అయితే దాన్నే పొడి చేస్తాను. అది నా పిల్లమో నీ పిల్లమో తేలిపోతుంది. ఏయ్, బలమెందో చూపించరా, ప్రవహించే రక్తం ప్రేమేరా, ఎదిరించే ధైర్యం ప్రేమేరా, యుద్ధానికి అస్త్రం ప్రేమేరా, నీ లక్ష్యం ప్రేమేరా. సార్, రక్తం వస్తుంది సార్. విదురం హృదయం జయతం సరసం సదయం హృదయం జననం సహజం మరణం సహజం చరితం లిఖితం జ్వలితం హృదయం గమనం ప్రథమం ప్రథితం. ఇప్పటికైనా అర్థమైందా తను నా పెళ్ళామని? తన జుట్టు పట్టుకోక ముందుండాలరా ఈ భయం. సారీ చెప్పు, చెప్పు, సారీ చెప్పు, చెప్పు, సారీ చెప్పు. చెప్తా చెప్పు, నేను చెప్తాను. సారీ సారీ. సరిపోలా, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్తా చెప్పు, చెప్తాను. సారీ సారీ చెప్పు.
సారీ సార్, నన్ను క్షమించండి. రే, నువ్వు తన్ని పెట్టిన టార్చర్కి నువ్వు చెప్పే క్షమాపణ సరిపోవట్లేదురా. సరిగ్గా చెప్పు. ధ్రువ అతన్ని చంపేసినట్టున్నాడు. సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్, చెప్పరా. వదిలేయండి. ఇప్పుడు చెప్పు, ఎవరి పెళ్ళంతాను చెప్పరా. నీ పిల్ల నీ పొండి అంటే నన్ను వదిలేసి ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా పెళ్లి పేరుతో మోసం చేస్తే ఊచ లెక్క పెట్టిస్తాను. పోరా. సార్ సార్ చాలా రక్తం వస్తుంది. ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు ఏంటి సార్ ఇది? ఏంటి మీరు చేసిన పని? అదే పొడి చేసి ఉంటే నన్ను పొడిచినా నీకు మాత్రం ఏం కానిచ్చేవాణ్ణి కాదు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో అలా అని ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్తారా? ఆ రోజు ఎస్టేట్లో నన్ను దొంగలు అలానే చుట్టుముట్టారు. అప్పుడు నీకు ప్రమాదమని తెలిసి నువ్వు రాలేదా? ఎవరేమి అనుకున్నా నన్ను కాపాడలేదా మరి? ఈరోజు దేవుడు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు వసుంధర. నేనెలా తప్పుకుంటాను? దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయింది. వసుంధరకి నువ్వంటే ప్రాణం కార్తీక్. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఎస్టేట్లో వాళ్ళు నీ కాల్ చేస్తాను అంటే తనలా నీ జీవితం అవ్వకూడదు అని పరీక్షలయ్యే వరకు నీకు చెప్పొద్దు అనింది. అలాంటప్పుడు కూడా తను నీ గురించే ఆలోచించింది. వసుంధరకి అవసరం ఉన్నప్పుడు పక్కన ఉండలేకపోయాను. ధృవాకి నిలబడే అవకాశం వచ్చింది. మామయ్య కూడా వసుంధర ధృవాన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు మధ్యలో నేనే ఒంటరినైపోయాను. ధృవ సార్ వసుంధరని పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావా కార్తీక్? మా సార్ ఒక అమ్మాయిని కోరుకుంటే ఎలా అయినా తనని అనుభవించేదాకా ఏ అవకాశాన్ని వదులుకోరు. వసుంధర అందరిలాగా డబ్బుకు లొంగేది కాదు కదా. పిఏగా ప్రమోషన్ ఇచ్చినా లొంగలేదు. అందుకే సెంటిమెంట్ చూపించాల్సిన టైం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడుకొని తనని ఊరు నుంచి తీసుకెళ్ళిపోయాడు. చాలాసార్లు వసుంధర తనకి దక్కకపోతే పెళ్లి చేసుకుని ఒక్కరోజు కాపురం చేసి వదిలేస్తానని చెప్పాడు. ఆయన క్యారెక్టరే అది. ఛీ! మల్లికా మేడం
గ్రీష్మకి ధృవసరికి పెళ్ళేర్పాట్లు చేస్తున్నారు. చూస్తూ ఉండు. తొందరలోనే వాళ్ళమ్మ ఒప్పుకోలేదని వసుంధరని తిరిగి ఎస్టేట్లోనే వదిలేస్తాడు. ఈ లోపు తనని లొంగ తీసేసుకొని అనుభవించేస్తాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ కోపం నా మీద చూపిస్తే ఏమొస్తుంది కార్తీక్? నేను నీ మంచి కోరి విషయం చెప్పాను. సార్ గురించి ఆలోచించు. మొదటి ఎస్టేట్లో వాళ్ళని తెలివిగా మాటలతో ఆకట్టుకున్నాడు. ఈ పిచ్చిబుర్రలు అవే నిజమనుకుంటున్నారు. ఆయనేమో వీళ్ళందరినీ మభ్యపెడుతున్నాడు. మరి నిన్న వసుంధర క్షేమంగా ఉన్నానని చెప్పింది. పొద్దున భాస్కర్ బాబాయ్ కూడా తన ఫోన్లో వాళ్ళకి 27న పెళ్లి అని పెళ్లి పత్రిక చూపించాడు. 27న పెళ్ళైతే ఈ సమయానికి వసుంధర ఎక్కడుండాలి? ధ్రువ సార్ ఇంట్లోనే కదా. ఒక్కసారి అక్కడుందో లేదో గ్రీష్మ మేడంతో మాట్లాడు. ఇకపోతే ధ్రువ సార్కి గ్రీష్మ మేడంకి పెళ్ళి, ఆ పెళ్లి పత్రిక చూపిస్తాను చూడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మేడం, నేను ఒక డ్రామా ఆడుతున్నాను. కార్తీక్ ఇక్కడే ఉన్నాడు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగో చూడు. నేను ఒకసారి గ్రీష్మ గారితో మాట్లాడాలి. తప్పకుండా. ఒక్క నిమిషం. అది మేడం విషయం. వసుంధరని అక్కడి నుంచి తీసుకొని రావాలంటే దాని బావ కార్తీకే కరెక్ట్ మేడం. ఇక్కడ నేను చిచ్చు రేపాను, మీరిక బూడిది చేయండి. ఫోన్ ఇవ్వు. అలాగే మేడం. ఇదిగో గ్రీష్మ మేడం లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో. ఏంటి, ఏదో మాట్లాడాలి అన్నావంట? మీకు ధ్రువకి 27న పెళ్ళా? అవును. మరి వసుంధర ఇప్పుడు ఎక్కడుంది? ఒకసారి తనతో మాట్లాడాలి. వసుంధర ఈ ఇంట్లో లేదు. ధ్రువ చెప్పినట్టు తను వసుంధరని పెళ్లి చేసుకోవట్లేదా? మరి వసుంధర బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? అది మీరు నమ్మారా? తను రోజు ఒక్క అమ్మాయికి ఒక్క కథ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మీకు ధ్రువకి సంబంధించిన కొన్ని ఫోటోస్ పంపిస్తాను. అవి చూసి తను వసుంధరని పెళ్లి చేసుకుంటాడో లేదో మీరే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడైనా తెలిసిందా ఆయన గారి అసలు స్వరూపం? వీడిని వసుంధర ఎలా నమ్మింది? తనెక్కడ నమ్మింది? ఎస్టేట్లో ప్రతి ఒక్కళ్ళు తనని బలవంతంగా ఒప్పించి తండ్రి చివరి కోరికని
ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పంపించారు. తను వెళ్ళే వరకు నిన్ను మర్చిపోలేక ఇంట్లో ఆఫీస్లో ఎంత ఏడ్చిందో నేను చూశాను కార్తీక్, నేను చూశాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో. వసుంధర ధృవ తిరిగే అమ్మాయిలా కాదు. తనకివన్నీ తెలియకపోవచ్చు. తనతో ఒకసారి మాట్లాడాలి. ఎక్కడుందో చెప్పండి. ఒక అనాథలా బయటెక్కడో ఒక హాస్టల్లో ఉంచాడు ధృవ. దయచేసి తనని నాతో పంపించండి. అది ఎక్కడుందో నీకు లొకేషన్ పెడతాను, వచ్చి తీసుకొని వెళ్ళు. లేదంటే నా అదృష్టాన్ని దోచుకోవాలని చూస్తున్న దాన్ని బతకనివ్వను. ఈ లొకేషన్ నా ఫోన్కి పంపించవా? తప్పకుండా. ఆంటీ, టైం దగ్గర పడుతోంది. 4 అయితే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. వసుంధర ఏదో హాస్టల్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి గొడవ చేసి తనని పంపించేయడం బెటర్.